కలిసి సిగ్గు కూడా పడకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఎవరు ప్రశాంత్ కిషోర్ ఎవరండి? బీహార్లో నితీష్ కుమార్ పార్టీలో వైస్ ప్రెసిడెంట్, ఇక్కడ ఆయన అడ్వైజర్. మీకు అర్థం కాలే ఈ నెక్సెస్ అని? భార్య ఒక పార్టీ, మిగిలిన పిల్లలు ఒక పార్టీ. మీకు అర్థం కాలే నెక్సెస్? హ్యాపీ. ఎందుకు ముసుగులో గుద్దులు అట్లా అంటా నేను. ఆయన ఏదో బెదిరిస్తున్నాడు కేసీఆర్, నేను వస్తే ఏమవుతుందని ఇప్పుడే చెప్పాడు, ఒక మిత్రుడు చెప్పాడు మేము ఓడిపోతామని. నీకు నీ డిజైన్ అది. నేను ఓడిపోతే నీకు సామంత రాజ్యం కావాలి ఇక్కడ. ఆ సామంత రాజ్యం ఎవరిస్తారు? జగన్ ఇస్తారు. ఎందుకు? అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి, కోర్టుకు రావాలి కాబట్టి, తెలంగాణ కూడా సంబంధం కాబట్టి నువ్వు వాడిని బ్లాక్మెయిల్ చేసుకుంటారు. ఈ పప్పం కూడా కట్టించుకుంటారు. ఇంకా కప్పం కట్టుకొని మీరు పెత్తనం చేయాలనుకున్నారు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? నేను అడుగుతున్న స్ట్రైట్ క్వశ్చన్, ఏంటి నీకు సంబంధం ఏంటి రాష్ట్రం మీద? నీ హక్కు ఏంటి? డివైడ్ అయ్యే వరకు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చేశాం. నేనే 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్గా ఉన్నా. ఈరోజు నేను అప్పుడు చేసిందంతా ఓకే అయ్యింది, ఇప్పుడు వచ్చి నేను డెవలప్ చేస్తున్నా. నీకేంటి సంబంధం ఇక్కడ ఇంటర్ఫియర్ కావడానికి? ఇన్ వాట్ వే యువర్ కన్సర్న్? బెదిరిస్తారా వచ్చి? ఆ రోజు తెలంగాణలో పోటీ చేసామంటే మా పార్టీ ఉంది అక్కడ, 40 ఏళ్ళు 35 ఏళ్ళు ఉంది కాబట్టి పోటీ చేసాము. ఓట్లు వేసారా లేదా ప్రజలకు వదిలిపెట్టాను. ఓట్లు వేసారా లేకుంటే ఇంకోటి చేశారా, మ్యానిపులేట్ చేశారా, ఓట్లు తీసేసారా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎన్ని చాలా ఉంటాయి, అవన్నీ కూడా వదిలిపెట్టాను. నువ్వు ఇక్కడికి వచ్చి పెట్టుకోండి. బెదిరిస్తున్నావు, రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నావు, పెట్టుకోండి ముగ్గురు. ఐ డోంట్ మైండ్, నాకేం బాధలేదు. అట్ట కాకుండా కావాలని బెదిరించే పరిస్థితి వచ్చి చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం కరెక్ట్ కాదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దెమ్.